రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు బఫర్ జోన్ను 30 మీటర్ల నుండి 200 మీటర్ల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో ఆన్లైన్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు చెల్లించినా నేడు ఆన్లైన్లో ఆప్షన్లు లేకపోవడంతో ఎంతోమంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్లనే ఆన్లైన్లో ప్రైవేటు భూములు కూడా నిషేధిత భూముల జాబితాలో రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీవోను సవరించాలని కోరారు. 2020 నుండి 24 వరకు పట్టా, పాస్బుక్ నుండి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకు ఎల్ఆర్ఎస్ కట్టుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, పట్టణ కార్యదర్శి బానోతు జానీ నాయక్, పట్టణ కార్యదర్శి గిరీశం, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టెట్టి కిరణ్, పట్టణ సహాయ కార్యదర్శి సారంగ కోటేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ చెరువుల చుట్టూ 30 మీటర్లు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం 200 మీటర్లుగా కొత్తగా జీవో తీసుకొచ్చినది. ఆ జీవో తీసుకుని రావడం వల్ల గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు ప్లాట్లు కొనుక్కొని సామాన్యులు రోడ్డులో పడేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 30 మీటర్లు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ 200 మీటర్లు అంటే సుమారు 600 ఫీట్లు అంటే అర కిలోమీటరు ఎల్ఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం రాక్షస ఆనందం పొందేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఎంతోమంది ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎల్ఆర్ఎస్ను ప్రతి పేదవాడు ఎల్ఆర్ఎస్ చేసుకునేలాగా ప్రభుత్వం జీవో తీసుకురావాలి. ఆ ఎల్ఆర్ఎస్లో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించాలి. 200 మీటర్లు 30 మీటర్లే తీసుకొస్తే ఎంతోమంది ప్రజలకు అమ్ముకునేలా ఉపయోగపడుతుంది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే మరి బ్యాంకు లోన్లు వస్తాయి, మరి ఇతరత్ర దేనికైనా ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది. కానీ గతంలో ఇరిగేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు వారి అలసత్వం వల్ల ప్రైవేటు ఇళ్ల ప్లాట్లను, భూములను ప్రైవేట్లో పెట్టడం వల్ల మరి ఎల్ఆర్ఎస్కు నోచుకోకుండా ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తలలు బాదుకుంటున్నారు. మరి రాష్ట్ర హైకోర్టు కూడా చట్టనిత నేరమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఓ జీవో తీసుకురావడం జరిగింది. అయినా ప్రభుత్వంలో మార్పు లేదు. ప్రభుత్వంలో మార్పు రాకుండా ఎల్ఆర్ఎస్కు ప్రైవేట్ పెట్టి మరి సామాన్యులు అది ఒక్క సర్వే నెంబరు ప్రైవేట్ అని పడితే అక్కడ చుట్టుపక్కల సరైన ఉన్నటువంటి వెంచర్లు 100 ప్లాట్లు కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎల్ఆర్ఎస్ కూడా తీసుకోవట్లేదు. మరి ఇది ఎక్కడి న్యాయం అని కూడా సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ నిబంధనల ఆవేదన మీద ఈనాడు మా కార్యాలయం నుంచి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు మరి 2019లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాటిని పెండింగ్లో పెట్టి నాటి నుంచి నేటి వరకు మరి ఏ నిబంధనలు సడలించకుండా ఆపినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి దానితో సతమతమై ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా సరే మరి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఏ కష్టాలు లేకుండా సజావుగా జరుగుతాయని చెప్పి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుక్కున్నటువంటి ప్రజలు,
ఆవేదనకు పరిష్కారం దొరుకుద్దని ఎదురు చూసినా కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆదరణ లేక మరి ఆలోచనకు ప్రభుత్వాల మీద నమ్మకాలు లేక ఎల్ఆర్ఎస్ అనేటువంటిది కట్టాలన్నా వద్దా అనేటువంటి తర్జన భర్జనలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి ఆ ఆవేదనకు సరియైన నివృత్తిని కల్పించకుండా వాస్తవాలు సరిగ్గా చెప్పకుండా ఇది కట్టడం అవసరమా కాదా అనేటువంటి సందిగ్ధులు ఉన్నటువంటి ప్రజలకు ఇంకా సమయం ఇచ్చి ఎంతకాలమైనా పొడిగించి కొనుక్కున్నటువంటి మరి ఖరీదు చేసినటువంటి వాళ్లకు న్యాయం చేయాలని మరి గతంలో బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనేటువంటి దానికి 10,000 డీడీ మరి కొంతమంది జాప్యం వలన వెంచర్లు చేసి కూడా 2019లో 10,000 దరఖాస్తులు చేసుకుని వాళ్ళు కూడా దాదాపు అంచనాల ప్రకారం 10,000 పైచిలకు ఉన్నట్టు అంచనాలు చెప్తూ ఉన్నాయి. వాళ్లకు కూడా మరి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే విధానం కల్పించాలని మరి ఈ సాంకేతిక లోపాల వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇంకో 4 నెలల పాటు ఈ ఎల్ఆర్ఎస్ను పొడిగించి అందరికీ సజావుగా న్యాయం జరిగే రీతిలో ఇదే 25% రాయితీతో అందరూ పూర్తిగా రెగ్యులరేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం మీద నమ్మకం కుదిరే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా ఈ రియల్ ఎస్టేట్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి